శుభ శుక్రవారం అని కొందరు అంటారు. యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, కానీ వీరిని క్షమించు. యేసుక్రీస్తు సిలువలో పలికిన రెండవ మాట. నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉండువు. యేసుక్రీస్తు సిలువలో పలికిన మూడవ మాట. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసుక్రీస్తు సిలువలో పలికిన నాలుగవ మాట. నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి? యేసుక్రీస్తు సిలువలో పలికిన ఐదవ మాట. నేను తప్పికొనుచున్నాను. యేసుక్రీస్తు సిలువలో పలికిన ఆరవ మాట. సమాప్తమైనది. యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడవ మాట. సిలువలో పలికిన ఏడవ మాట మరియు చివరి మాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ 7 మాటలు మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఈ 7 మాటలు పలికిన తర్వాత యేసు సిలువలో తన ప్రాణములను విడిచాడు. మీ అందరికీ నా వందనములు.